గాక. ఈ యొక్క ఆదివారం మీతో పాటు ఈ ఆరాధనలో పాల్పంచుకోవడానికి దేవుడు మా కుటుంబానికి అలాగే ఐసే బ్రదర్ కుటుంబానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి మేము ఇక్కడికి వచ్చి ఒక 4 రోజులు అవుతూ ఉంది. ప్రతి కార్యక్రమాల్లో కూడా దేవుడు మనల్ని వాడుకుంటూ బయటికి వెళ్తూ వస్తున్నప్పుడు తన యొక్క కాపుదలను కృపణిస్తూ నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా మనం మంటల ఆదివారం, పామ్ సండే అంటారు ఇంగ్లీష్లో, ఈ మంటల ఆదివారపు ఆరాధనని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇందాక దైవజనులు చెప్పినట్టుగా ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో చాలా ప్రాముఖ్యంగా ఈ యొక్క శిలువ ధ్యానాలు, 40 రోజుల శిలువ ధ్యానాలు, అలాగే ఈరోజు మంటల ఆదివారం, అలాగే వచ్చే ఆదివారాన్ని పునరుత్థాన దినంగా ఈస్టర్ సండేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ యొక్క దినాల్లో యేసుక్రీస్తు సిలువలో మన కొరకు మరణించినటువంటి విధానం, దాని ద్వారా మనకి కలిగినటువంటి ఆశీర్వాదాన్ని ధ్యానం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాల్లో మరింత లోతైనటువంటి భక్తిని, మరింత లోతైనటువంటి ప్రార్థన, వాక్య ధ్యానపు జీవితంలోనికి మనం నడిపింపబడడానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి దినాల్లో దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రైస్తవులకి ముఖ్యంగా 4 రకాలైనటువంటి 4 ముఖ్యమైనటువంటి విషయాలు క్రైస్తవ భక్తిలో. ఒకటి, యేసుక్రీస్తు జననం. అది డిసెంబర్ 25వ తేదీని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి ఆ శుభదినాన్ని మనం ప్రపంచమంతటా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. రెండవదిగా చూసినట్లయితే ఈ యొక్క పామ్ సండే, యేసుక్రీస్తు విజయోత్సాహంతో యెరూషలేము మందిరంలోనికి ప్రవేశించేటువంటి ఈ దినాన్ని ప్రపంచమంతట్లో కూడా మంటల ఆదివారంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు విజయనగరంలో చూసినట్లయితే అన్ని చర్చల నుంచి పిల్లలు, కొంతమంది పెద్దలు తెల్లని బట్టలు వేసుకొని, వారు ఖర్జూరు మట్టలకి మనకు దొరకవు కాబట్టి వారు ఈత చెట్లువి రకరకాలైనటువంటి కొమ్మల్ని పట్టుకొని దాన్ని చక్కగా అలంకరించి యేసుక్రీస్తుకి ఆ యొక్క ఆ యొక్క మంటల ఆదివారంలో విజయోత్సాహంతో ప్రవేశించినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సువార్తను ప్రకటించి దేవుని నామాన్ని గణపరచడం. ఈరోజు ఉదయం నుంచి 4-5 చర్చల నుంచి చాలా గుంపులు అలా వెళ్తూ ఉంటే మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత చూసినట్లయితే గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు వారు సిలువలో మరణించినటువంటి ఆ దినాన్ని కూడా ప్రపంచం అంతట్లో కూడా శుభ శుక్రవారపు ఆరాధనని అన్నిట్లో జరుపుకొని, ఆ రోజు మనం ఇందాక చెప్పినట్లుగా 7 మాటల్ని యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటల్ని ధ్యానిస్తూ మనము 3 గంటల వరకు గడిపేటువంటి ఆ యొక్క దినాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ తర్వాత చూసినట్లయితే ఈస్టర్, ఇందాక చెప్పినట్లుగా యేసుక్రీస్తు పునరుత్థానుడైనటువంటి ఆ దినం. ఈ 4 రోజులు. అయితే ఈ 4 రోజుల్లో 2 ఆదివారాలు కదా. ఒకటి పామ్ సండే ఆదివారం అయిపోయింది, తర్వాత ఈస్టర్ సండే కూడా ఆదివారం అయిపోయింది. మొత్తానికి అందరికీ చూస్తే మంచి సెలవు దినాలు ఏమైనా ఉన్నాయంటే మనకి 2 సెలవు దినాలు. అది క్రిస్మస్. ఒక్కొక్కసారి అది కూడా ఆదివారం పడిపోతే మనకి సంవత్సరానికి దొరికేది ఒకటి ఏంటంటే గుడ్ ఫ్రైడే మాత్రమే సెలవు ఉంటుంది చాలాసార్లు కదా. 2 దినాలే. ఇందాక నేను అది ధ్యానం చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, అవును, క్రైస్తవులకి ఓన్లీ 2 సెలవు దినాలు సంవత్సరానికి, మిగతావన్నీ కూడా మిగతా హిందువులకి మిగతా వారికి అన్ని కూడా అనేక సెలవు దినాలు ఉంటాయి, మాకు మాత్రం 2 అనుకున్నాను. అంటే దేవుడు నాతో అంటున్నాడు, 2 కాదు, మీకు చెప్పాలంటే 56 ఆదివారాలు కూడా మీకు సెలవు దినాలే. యేసుక్రీస్తు సిలువలో మరణించడాన్ని బట్టి ప్రపంచం అంతటికీ ఆదివారం సెలవుగా ప్రకటించడానికి కారణమే పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ ఆదివారపు దినం. అందుకనే ఆదివారాన్ని ప్రపంచం అంతట్లో కూడా అన్ని దేశాల్లో కూడా సెలవు. అంటే మనకి ఎన్ని సెలవులు? 52 సెలవులు కదా.
అన్ని ఆదివారాలు కూడా మనకి సెలవులే. దేవుడు అన్ని ఆదివారాలు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇది రోజు ఆరాధనలో కూడా మనము ఆ యొక్క సందేశాన్ని విన్నాం. అయితే దాన్నే మరింత లోతుగా, అంటే యేసుక్రీస్తు ఆ విజయోత్సాహముతో యెరూషలేము మందిరములో ప్రవేశించేటువంటి ఆ గడియలను, అది వాక్యములో లిఖింపబడినటువంటి అంశాలని మరింత లోతుగా మనము ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఈ దినాన్ని చూసినట్లయితే ఈ యొక్క యేసుప్రభు వారు ఆ యొక్క మందిరములోనికి ప్రవేశించినటువంటి ఆ దినాన్ని అందరు సువార్తికులు కూడా, అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 4 సువార్తల్లో కూడా నలుగురు సువార్తికులు కూడా దాన్ని రికార్డ్ చేశారు. కొన్ని యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు, కొన్ని ఆశ్చర్యాలు, కొన్ని మాటలు కొన్నిసార్లు ఒక సువార్తలో ఉంటే ఇంకొక సువార్తలో ఉండదు. కానీ ఈ విషయాన్ని మాత్రం 4 సువార్తికులు, మత్తయి, మార్కు, లూకా, యోహాను కూడా ఈ విషయాన్ని లిఖించినట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 1 నుంచి 11 వాక్యాల వరకు, మార్కు సువార్తలో కూడా 11వ అధ్యాయము 1 నుంచి 11 వరకు, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 44 వరకు, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 19 వరకు ఇదే అంశాన్ని వారు లిఖించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే దీంట్లో కొంతమంది వివరణగా రాశారు, కానీ కొంతమంది అంత లోతైనటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి మనం ఈరోజు నేను ఎంచుకున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 14 వాక్యం వరకు మనము చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వాక్యాల వరకు రాయబడినటువంటి మాటలు చూసినట్లయితే మీ అందరి వినికిడి కొరకు నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా గమనించండి. బైబిల్ తెచ్చుకున్నటువంటి వారు తప్పనిసరిగా మీ బైబిల్ను ఓపెన్ చేసి చదవగలిగినటువంటి వారు ఆ మాటల్ని నాతో పాటు చూడాలని కోరుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యము, దేవుని గ్రంథము మనం తెచ్చినప్పుడు కేవలము అంటే ఏదో బ్యాగ్ పట్టుకొని వచ్చినట్లుగా పట్టుకొని వెళ్ళిపోవడానికి కాదు, కానీ దీన్ని తెరిచి అలాగూ ఉన్నదో లేదో మనం పరిశీలించి దాన్ని ధ్యానం చేసినప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకోగలం. చూడండి, మత్తయి సువార్త 21 నుంచి ఈ విధంగా ఉంది. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీకు ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలియాలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఇది మన వాక్య భాగం.
ఈ వాక్య భాగం మనం యొక్క ధ్యానంలోకి వెళ్లే ముందు కన్నులు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ మంటలాది వారం ప్రభాన తండ్రి, నీవు విజయోత్సాహముతో ప్రభాన తండ్రి యెరూషలేము మందిరంలోనికి ప్రవేశించినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుని వారితో పాటు ప్రభాన తండ్రి మేము నిన్ను స్తుతించడానికి ఆ మాటల్లో ఉన్నటువంటి లోతైన విషయాల్ని ధ్యానం చేస్తూ అవి మా జీవితాల్లో కలిగేటువంటి దాని ద్వారా కలిగేటువంటి మేలులను, దాని ద్వారా కలిగేటువంటి హెచ్చరికలను, దాని ద్వారా కలిగేటువంటి ప్రభాన తండ్రి గొప్ప దీవెనలను మేము పొందుకోవడానికి మీరు సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభునికి స్తోత్రాలు. ప్రభాన తండ్రి సమయాన్ని నాయన మీ ఆధీనములో ఉంచుకొని ప్రభాన తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి నాయన మమ్మల్ని సరిచేసి నీ దీవెనల చేత నింపి నడిపించాలని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్. మొట్టమొదటిగా యేసు క్రీస్తు వారే ఈ మాట చెప్పినట్లుగా చూస్తున్నా. ఒలీవ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్ని పిలిచి వారికి ఏమని ఆజ్ఞాపించాడంటే, పక్కనున్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో ఒక గాడిద దాని తాలూకా పిల్ల కట్టబడి ఉంటుంది, దానిని విప్పి తీసుకొని రండి అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. చెప్పినట్లుగా ఆ శిష్యులు వెళ్ళారు, విప్పారు, తీసుకొని వచ్చారు. అయితే 4వ మాటలో మీరు చూసినట్లయితే 4వ మాటలో చాలా చక్కగా ఉంది. ఇది ఎందుకు యేసుప్రభు వారు దీన్ని ఆజ్ఞాపించారు, ఎందుకు ఈ మాటని వారితో చెప్పి చేశారు అని అనడానికి కారణం ఏమిటి అంటే, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను అని అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట యేసుప్రభు వారు చెప్పారు, ఎందుకు గాడిద పిల్లను విప్పుకొని రమ్మన్నారు, ఎందుకు దాని మీద కూర్చొని ఆయన యెరూషలేము మందిరంలోనికి ప్రవేశించారు అని అనడానికి కారణం ఎందుకు అని అంటే, ఆల్రెడీ ఈ విషయాన్ని జకరియా ఎన్నో సంవత్సరాల క్రితం దాన్ని ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు అనంటే, ఆ మాటే 5వ మాట చెప్తుంది, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అని. ఇది జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9. ఇందాక మనం చదువుకున్నట్లుగా ఆ మాటని ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవక్త ముందుగానే తెలియచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభు వారి జీవితాన్ని చూసినట్లయితే ఆయన జీవితంలో ప్రతిదీ కూడా దేవుని ప్రణాళిక చెప్పున, దేవుని చిత్తము చెప్పున, దేవుడు తన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక క్రమము చెప్పునే సమస్తమును జరిగాయి. యేసు ప్రభు వారు అనుకోకుండా ఈ లోకములో పుట్టలేదు, అనుకొని దేవుడైపోలేదు. ఏమిటంటున్నాను? యేసు ప్రభు వారు అనుకోకుండా ఈ లోకములో పుట్టలేదు, లేదంటే కొద్ది రోజులు అందరూ ఆయన ఫాలో అవుతుంటే ఎక్కువ మంది ఆయన వెంబడిస్తూ ఉంటే అదేదో బాగుంది అని చెప్పి తన్ను తాను దేవుడని ప్రకటించుకోలేదు. ఈ రోజుల్లో అనేక మంది చూస్తున్నట్లయితే వారు సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించారు. వారి జీవితానికి ముందేం జరిగిందో వెనకేం జరిగిందో తెలియదు, వారి గురించి ఎవరు చెప్పింది లేదు, చేసింది లేదు. కానీ పుట్టిన తర్వాత సడన్ గా వారు దేవుళ్ళని ప్రకటించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనేక మంది అలాంటి దేవుళ్ళు, అలాంటి బాబాలకి మన దేశంలో కొరతే లేదు. ఎక్కడ చూసినా కూడా కొద్ది రోజులు బాగా మాట్లాడగలిగితే, లేదంటే జనాల్ని కొద్దిగా ఆకర్షించుకోగలిగితే, కొన్ని రకాలైనటువంటి జనాలతో లేదంటే అంటే మ్యాజిక్లు చేయగలిగితే దాంతో ఏమవుతున్నారు, కొద్ది రోజులకి వారే దేవుళ్ళని ప్రకటించుకుంటున్నారు. కానీ యేసు ప్రభు యొక్క జననము, ఆయన తాలూకా జీవితము, ఆయన తాలూకా మరణము, ఆయన తాలూకా పునరుత్థానము, ఆయన తాలూకా 2వ రాకడ అన్నీ కూడా ముందుగానే ప్రవచింపబడినవిగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువులో ఉన్న వారికి, యేసు ప్రభుకి ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవతలు, దేవుళ్ళని చెప్పుకున్నటువంటి వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని అంటే, యేసు ప్రభు గురించి దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆదాము అవ్వలని చేసినప్పుడే, వారు తప్పు చేసినప్పుడే వారిని విమోచించడం కొరకు ఆదికాండం 3వ అధ్యాయంలోనే యేసు ప్రభువుని యొక్క
పుట్టుకను గురించి, ఆయన యొక్క రాకడను గురించి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు అప్పుడే దీన్ని ప్రణాళికను సిద్ధము చేశాడు. సర్వ మానవాళికి పాపము నుండి విమోచన కలిగించడం కొరకు యేసు ప్రభువుగా తన కుమారుడినే ఈ లోకంలోనికి పంపించడం కొరకు దేవుడు ప్రతిదీ ప్రణాళిక చేసి పెట్టుకున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి చూసినట్లయితే అనేక మంది ప్రవచించారు. 300కు పైగా ప్రవచనాలు యేసు ప్రభు తాలూకు పుట్టుకను గురించి ఉన్నాయి. ఎంతో మంది, కొంతమంది డైరెక్ట్ గా ప్రవచించారు, కొంతమంది ఇండైరెక్ట్ గా ప్రవచించారు. అంటే దాన్ని నేరుగా లేదంటే దాన్ని సూచన ప్రాయంగా యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి వారు ప్రవచించారు. యేసు ప్రభు తాలూకు మరణమును గురించి 25 సార్లు బైబిల్ గ్రంథంలో ప్రవచింపబడింది. అంటే ముందుగానే ప్రవచనము అంటే మీరేమనుకుంటున్నారంటే, ప్రవచనము అంటే ముందుగానే చెప్పబడింది. అంటే జరగబోయేటువంటి విషయాలు, రానున్న అనేక సంవత్సరాల క్రితం జరగబోయేటువంటి విషయాల్ని ముందుగానే తెలియచేయడం, ముందుగానే దేవుడు మానవుడికి దాన్ని బహిర్గతపరచడం, ముందుగానే జాగ్రత్తగా ఒక హెచ్చరికగా ఆయన చేయబోతున్నటువంటి కార్యాన్ని మనం ముందుగానే తెలియజేయడం ప్రవచనం. యేసుప్రభు యొక్క మరణమును గురించి 25 ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి 6 ప్రవచనాలు ఉన్నాయి. యేసుప్రభు యొక్క రాకడ గురించి కూడా 300కు పైగా ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ప్రియులారా, యేసుప్రభు ప్రవచన పుత్రుడు. దాన్ని బట్టి మనం సంతోషించదగినటువంటి విషయం ఏమిటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అనుకోకుండా వచ్చినటువంటి వాడు కాదు, లేదంటే అనుకున్న మనుషులు దేవుడు చేసేటువంటి వారు కాదు, కానీ దేవుడే మనిషిగా వచ్చినటువంటి వాడు. మనుషులు దేవుడిని చేయలేదు, కానీ దేవుడే మనుషుల కొరకు ఈ లోకంలోనికి వచ్చినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియులారా, అది ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా చూసినట్లయితే ప్రియులారా, మనకి కూడా దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. మానవుడి తాలూకా జీవితాన్ని విమోచన కొరకు బైబిల్ గ్రంథంలో అనేక విధాలైనటువంటి ప్రవచనాలు ఎందుకు, యేసు ప్రభువు గురించినటువంటి ఇన్ని విషయాలు చెప్పబడ్డం ఎందుకు అంటే, మనందరి విషయంలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది. దేవుడు మనల్ని విమోచించాలనుకుంటున్నాడు. దేవుడు ఆయనతో పాటు సదాకాలము ఉంచడం కొరకు మన కొరకు ఒక ప్రణాళికను సిద్ధము చేశాడు. ప్రియులారా, మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుడుగా లేదంటే మనం ఈ లోకంలో పుట్టింది ప్రతి మానవుడికి కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అందరూ అంతటా మారు మనస్సు పొందాలని, ప్రతి నాలుక ఆయన స్తుతించాలని, ప్రతి మోకాళ్ళు ఆయన ముందు వంగాలని, ప్రతి నరుడు కూడా వాడి పాప జీవితము నుండి మారు మనస్సు పశ్చాత్తాపం చెంది తండ్రి అయినటువంటి నిజమైనటువంటి రక్షకుడైనటువంటి యెహోవాను, యేసుక్రీస్తును, దేవుడిని ఎరిగినటువంటి వాడుగా దేవుని బిడ్డలుగా ఉండాలన్నటువంటి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీవు నేను కూడా ఈ లోకములో అనుకోకుండా పుట్టలేదు. మనం తల్లి గర్భమందు రూపింపబడక మునిపే, భూమి పునాదులు వేయబడక మునిపే దేవుడికి మన ఎడల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చెప్పునే దేవుడు మిమ్మల్ని పుట్టిన దగ్గర నుంచి, మీరు తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి మీ కొరకు ఆయన ఆలోచన చేస్తూనే ఉన్నాడు. మీ గురించి ఒక ఆలోచన ఆయనకుంది. మిమ్మల్ని ఆశీర్వదించాలని, మిమ్మల్ని రక్షించాలని, మిమ్మల్ని దేవుని పిల్లలుగా చేసుకోవాలని, ఆయనతో పాటు సదాకాలము ఉండాలని నీ కొరకు నా కొరకు కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా సార్లు అనుకుంటున్నాం, ఎందుకు పుట్టాంలే, ఎందుకు పెరుగుతున్నాంలే, ఏమిటి బ్రతుకు, చస్తే బాగున్ను అని చాలా సార్లు మనల్ని అనుకుంటూ ఉన్నాం. కష్టాలు వచ్చినప్పుడు ఒక రకంగా, సంతోషం వచ్చినట్లుగా ఒక రకంగా ప్రవర్తిస్తూ మనము ఆలోచనలు బట్టి అటు ఇటు మారిపోతా ఉంటాం, పరిస్థితులు బట్టి అటు ఇటు చింతిస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, మనం ఎప్పుడు కూడా వృధాగా పుట్టలేదు, వృధాగా రక్షింపబడలేదు, వృధాగా దేవుని మందిరంలో లేము. నీకు దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతు విషయంలో, నీకు ఇచ్చినటువంటి నీ జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యం విషయంలో, నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంభవం వెనకాతలా కూడా దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనము ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, అది మంచి అయినను చెడను. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 28లో అంటే ఏంటంటే, మన కొరకు మేలు జరుగుటకే, దేవుని ప్రేమించి వారికి మేలు జరుగుటవై సమస్తమును సమకూడే జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు మనం అనుకుంటాం,
మంచిది జరిగిందంటే చాలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఆనందంగా ఉంటాం. మంచి జరిగిందండి అని 10 మందికి స్వీట్లు ఇస్తాం, 10 మందికి చెప్పుకుంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే కుంగిపోతాం, కృషించిపోతాం, అనుకుంటాం అయ్యో ఎందుకు దేవుడు నా జీవితంలో ఇది ఇచ్చాడు, అయ్యో ఎందుకే నాకేం ఇలా జరుగుతుంది, దీని వెనకాతల నేనే పాపం చేశాను, నా పిల్లలు ఏం పాపం చేశారు, నా తల్లిదండ్రులు ఏం పాపం చేశారు అని చెప్పి రకరకాలుగా మనం చింతిస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అది మేలైనను కీడైనను కూడా దేవుని బిడ్డల ఎడల, దేవుని ప్రేమించు వారి ఎడల ప్రతీది కూడా దేవుని ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక ఉంది. జ్ఞాపకం చేసుకోండి, మనం నీ జీవితంలో నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ చదువులో దేవుని ప్రణాళిక ఉంది, నీ యొక్క వివాహంలో దేవుని ప్రణాళిక ఉంది, నీ పిల్లల విషయంలో దేవుని ప్రణాళిక ఉంది, నువ్వు చేస్తున్నటువంటి పని విషయంలో దేవుని ప్రణాళిక ఉంది. చివరికి నీ అనారోగ్యము, నీ కష్టము, నీ యాక్సిడెంట్ అయినా, నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితుల వెనక కూడా దేవుడు ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంచాడని జ్ఞాపకం చేసుకోండి. ప్రణాళిక ఉంచాడు. ఒకటే నేను అంటాను, నేను సాత్విక కూడా మా పాప ఒక్కొక్కసారి ఆ జాబ్ లో చాలా కష్టంగా ఉంటున్నప్పుడు అయ్యో ఇలాగ ఉంది అని అంటే, లేదు దీని వెనకాతల దేవుడు ఏదో ఒక ప్రణాళిక ఉంది. దాని పై బాస్ ఇలాగ అన్నది అని అంటే, లేదు దేవుని విషయంలో దీనికి ఒక ప్రణాళిక ఉంది. కొన్నిసార్లు దాంట్ నుంచి నేను తనకు చెప్పేది ఏంటంటే, మనం ఏ జీవితంలో ఏది జరిగినా కూడా దాంట్లోంచి నేనేం నేర్చుకోవాలనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. కొన్ని విషయాల్లో దేవుడు మనకి నేర్పిస్తాడు, కొన్ని విషయాల్లో దేవుడు సరిచేస్తాడు, కొన్ని విషయాల్లో దాని ద్వారా దేవుడు మనం వంచుతాడు, కొన్ని విషయాల్లో దాని ద్వారా దేవుని వైపు తిరిగేటట్లుగా చేస్తాడు. చాలా సార్లు అంటారు, పంది చనిపోయే ముందు అది ఒకసారి పైకి చూస్తుందట, అంతవరకు కింద చూసట అంత లోకం అనుకుంటుందట. దాన్ని చనిపోయిన తర్వాత కర్ర కట్టి మీద తిరిగితే అప్పుడే పైకి చూస్తుందట. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కూడా పైకి చూడడం కొరకు ఏం చేస్తాడంటే చిన్న జలకిస్తాడు. చిన్న ఒక కార్యం జరుగుతుంది, చిన్నది అనుకుంటాం, అయ్యో నాకెందుకు జరిగిందంటే అప్పుడు ఇలా చూసి, ప్రభువా నాయనా, సుఖం ఉన్నప్పుడు అంత ఏం చూస్తాం, లోకం చూస్తూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు మాత్రమే కొన్నిసార్లు మనం పైకి చూడటం నేర్చుకుంటాం ప్రియులారా. దేవుని యొక్క ప్రణాళికలో కష్టాలు కూడా దేవుడు అనుమతించేవే. ఈవెన్ చెప్పాలి అని అంటే సాతానుడు కూడా, లేదంటే మనల్ని శోధిస్తున్నటువంటి మన అపవాది అయినటువంటి సాతానుడు కూడా దేవుని ప్రణాళిక చెప్పునే వాడు కూడా నలుచుకోవాలి. అర్థమవుతుందా మనకి? చాలాసార్లు మనం అనుకుంటాం సాతానుడు దేవుని ప్రణాళిక. అవును, యోబు దగ్గరికి వెళ్ళి అడగండి. యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు అక్కడ తిరిగట యెహోవా సన్నిధిలోనికి వెళ్ళాడట. ఏంటి, సాతానుడు యెహోవా సన్నిధిలోకి వెళ్తాడా? అవును, వెళ్తాడు. అక్కడ కూడా దేవుడి దగ్గర ఏమంటున్నాడు, నా కుమారుడైనటువంటి యోబుని చూశావు కదా అనంటే ఏమంటున్నాడు, నువ్వు కాపాడుతున్నావు కాబట్టి, నువ్వు అన్ని చేసావు కాబట్టి యోబు జీవితంలో ఇది జరుగుతుంది, కానీ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు అనంటే అవకాశము దేవుడు ఇస్తే తప్ప యోబుని తాకేటువంటి అధికారము, శక్తి సాతానికి లేదు. జాగ్రత్త, జ్ఞాపకం చేసుకోండి. నిన్ను ఎవరైనా తాకుతున్నారు, నిన్ను ఎవరైనా మాట అంటూ ఉన్నారు, నీ జీవితంలో జరుగుతూ ఉంది అని అంటే దేవుని ప్రణాళిక ఉంది. దేవుడు అనుమతించకుండా నిన్ను ఎవరూ ముట్టలేరు. దేవుడు అనుమతించకుండా నువ్వు దేవుని కనుపాపవి, దేవుని గుడ్డుతో సమానము. దేవుని కనుపాపని తాకితే ఆయన ఊరుకునేటువంటి వాడు కాదు. ఒక్కొక్కసారి తాకుతున్నాయి అని అంటే దేవుడు అనుమతించి నీ కనుగుడ్డుని ఆయన వైపు తిప్పుకోవడానికి, నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పుకోవడానికి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు, దాన్ని అనుమతిస్తాడు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు జీవితంలో ప్రతిదీ కూడా దేవుని ప్రణాళిక చెప్పున ఉన్నది. మనము అటు ఇటు తిరిగిపోవడానికి కాదు, కానీ ఆయన పైన మనం ఏమవ్వాలి, నిలకడ కలిగి, ప్రభువా నేను ఏమి జరిగినా కూడా నీ కొరకు మాత్రమే నేను జీవించగలుగుతాను. చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం కానీ మీరు చూసినట్లయితే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చాలా చక్కగా ఉంటది. దాంట్లో నీతిమంతుల గురించి, దుష్టుల గురించి వ్రాయబడి
రాయబడి ఉంటుంది. నీతిమంతులు ఎలాగుంటారట, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారట. వారు నీటి కాలువల యోరన నాటబడినటువంటి వారై వారు స్థిరముగా ఉంటారట, వారు ఫలిస్తారట, వారు అభివృద్ధి చెందుతారట. కానీ దుష్టుల గురించి రాయబడుతున్నది, దుష్టులు అలాగును కాక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. వీళ్ళేంటంటే గాలివాటం మనుషులు అంటారు, చూసారా? గాలివాటం మనుషులు అంటే గాలి ఎటు వేస్తే అటు ఎగిరిపోతుంది, రాయి ఎగిరిపోదు. కానీ కాగితము చెత్త కుప్ప ఏమవుతుంది, గాలి ఎటు వేస్తే అటు ఎగిరిపోతుంది. మనం ఒకప్పుడు చెత్త కుప్ప లేదంటే గాలివాటం మనుషులు లోకంలో ఎటు పడితే అటు తిరిగేటువంటి వారు. ఈ రోజు ఒక దేవుడు, రేపు ఒక దేవుడు, ఈ రోజు ఒకటి, రేపు ఒకటి. కానీ మనము క్రీస్తులో మనం ఏంటిట, ఆకువాడక మనల్ని అంటుకట్టబడ్డాం. క్రీస్తులో మనకి దేవుడు ఏం చేశాడు, ఆయనతో పాటు మనల్ని స్థిరపరచడానికి, ఆయనతో పాటు మనల్ని ఏం చేశాడు, ఆయన యొక్క శరీరములో మనల్ని భాగంగా చేసుకున్నాడు. ప్రియులారా, మనం గాడివాటం మనుషులం కాదు, లేదంటే పరిస్థితులను బట్టి మారిపోయేటువంటి మనుషులం కాదు, కష్టం వస్తే సంతోషించి సుఖం వస్తే కన్నీరు కార్చి దేవుడిని విడిచిపెట్టేటువంటి మనుషులం కాదు. మనం ఎవరం, దేవుని చిత్తానికి నిలబడేటువంటి వారముగా ఉండాలి. దీంట్లో నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, యేసు ప్రభు జీవితంలో సమస్తము క్రమముగా జరిగాయి. ఆయన్ని దేవుని ప్రవచనం ప్రకారం జరిగాయి. నీ జీవితంలో, నా జీవితంలో, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితంలో కూడా క్రమముగానే ప్రతిదీ జరుగుతుంది. హల్లెలూయా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం, పాఠం ఏమిటి అంటే, ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితి అయినా నేను ఆయన కొరకు నిలకడగా ఉంటాను. దేవుడు నా జీవితంలో అనుమతిస్తేనే నా జీవితంలో ఏదైనా జరుగుతుంది తప్ప దేవుడికి కంప్లీట్ పరిపూర్ణమైనటువంటి ఆయన అధికారం కింద నేను ఉంటాను అనేది మొదటి విషయం. ప్రియులారా, రెండవ విషయాన్ని చూసినట్లయితే దీన్ని చాలా చక్కగా ఆయన ఒక గాడిద పిల్లను ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గాడిదను ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ఆయన వెళ్ళి, మీరు పక్కన ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి, దాంట్లో ఏముంటదట, ఒక గాడిదయు దాని పిల్లయు కట్టబడి ఉండట మీరు చూస్తారు. సరే, వాక్యానుసారం నెరవేరింది. ప్రవచన ప్రకారము ఈయన గాడిదను ఎక్కవలసి ఉంది. కానీ ఆ గాడిద ఎక్కడుందో ఈయనకేం తెలుసు అని అంటే, యేసు ప్రభువారు ఎక్కడో పక్కనున్నటువంటి గ్రామంలో గాడిద ఉందని, గాడిద పిల్ల ఉందని, అది కట్టబడి ఉందని, కట్టబడి ఉన్నటువంటి గాడిద దగ్గరికి వెళ్తే ఆ యజమానుడు ఏం అడుగుతాడని, అడిగితే ఏం సమాధానం చెప్పాలని, అదంతా కూడా ముందుగానే ఎరిగినటువంటి యేసు ప్రభువారు వీళ్ళకి గాడిద గురించి చెప్పాడు, గాడిద పిల్ల గురించి చెప్పాడు, గాడిద ఉన్న పరిస్థితుల గురించి చెప్పాడు, గాడిద యజమాని అడిగితే ఏ ప్రశ్న వేస్తాడో చెప్పాడు, ప్రశ్నకి ఏమి జవాబు చెప్పాలో చెప్పాడు. చెప్పి ఆ గాడిదను నా దగ్గరికి తీసుకొని రండి అని అంటూ ఉన్నాడు. ఎంత చక్కనైనటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభు వారు హృదయాంతర్యాలను ఎరిగినటువంటి దేవుడు, యేసుప్రభు వారు కాలగమనాలను ఎరిగినటువంటి వాడు, యేసుప్రభు వారు అల్ఫా ఒమేగా, ఆయనకి మరుగైనది ఏదియునో లేదు. ప్రియులారా, మరుగైనది ఏదీ లేదు. భూమి పుట్టక ముందు ఆయన ఉన్నాడు, ఆయనకి తెలుసు. భూమి అంతం అయిపోయిన తర్వాత ఆయనకి తెలుసు. నీ పుట్టుక తెలుసు, నీ జీవితం తెలుసు, నీ మరణము తెలుసు, నీ పిల్లల భవిష్యత్తు కూడా ఆయనకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ఇక్కడ మనకి, ఒక ధనవంతుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రశ్న వేస్తే యేసు ప్రభువారు వాడి హృదయాన్ని ఎరిగినటువంటి వాడిగా వారికి సమాధానం చెప్తూ ఉన్నాడు. ఒక దగ్గరకు వచ్చి, మీ దాసు, మీ యొక్క నాయకుడు లేదంటే మీ యొక్క లీడరు మీ యొక్క పన్ను కట్టడా అంటే ఆయన ఒక చేప పట్టినట్టున్నాడు. ఆ చేపలో ఉన్నటువంటి కాయిన్ కూడా ఆయన ఎరిగి దాన్ని తీసుకొని వచ్చి నా పన్ను చెల్లించండి అంటున్నాడు. యేసు ప్రభు దగ్గర మరుగైనది ఏదియూ లేదు. ప్రియులారా, ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడంటే, కట్టబడి ఉన్నటువంటి స్థితిని చూస్తూ ఉన్నాడు, నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ గాడిద అక్కడ కట్టబడి ఉంది, కట్టబడిన గాడిద విప్పబడవలసి ఉన్నది అని కూడా యేసు ప్రభు వారు ఎరిగారు. ప్రియులారా, నీ జీవితంలో ఏ విషయాలున్నా కూడా అది సమస్తము ఆయనకి ఎరుగు. ఆయన ముందుగానే తెలుసు. ఈవెన్ నీ నోట్లోంచి నువ్వు ప్రార్థన చేయాలనుకుంటూ ఉంటాం. చాలా సార్లు నాకు అనిపిస్తుంటది, ప్రార్థనలో మనం చాలా, ప్రభువా ఇది చెయ్యినాయన, అది చెయ్యినాయన, యేసునామంలో, కొన్నిసార్లు అంటే అధికారంతో యేసునామంలో
నువ్వు చెప్పకముందే నాకు తెలుసు, అలా జరుగుతుందని తెలుసు, జరిగిన తర్వాత నువ్వు ఇలా వస్తావని తెలుసు, ఇలా వచ్చిన తర్వాత ఏ జవాబు నా దగ్గర ఎదురు చూస్తావని తెలుసు. ఇజ్రాయేలు జీవితంలో అంతటిని చూస్తే ప్రియులారా, వారి జీవితంలో వారు ఎప్పుడు తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తుంటే దేవుడు వారిని బానిసత్వానికి అప్పగిస్తూ ఉన్నాడు. బానిసత్వానికి అప్పగిస్తున్నప్పుడు కళ్ళు తెరుచుకొని మళ్ళా దేవుడి వైపు తిరుగుతున్నారు. మళ్ళా దేవుడు వారికి కలుగు చేసుకొని కార్యం చేస్తూ ఉన్నాడు. మళ్ళా పాత జీవితానికి తిరిగిపోతూ ఉన్నాడు. ఇది మానవుడి జీవితంలో ఇది కాలచక్రం, ఇలాగ తిరుగుతూ ఉంటాం. కానీ దేవుడు సమస్తాన్ని ఎరిగిన, నువ్వు ఎక్కడ పడిపోతావో తెలుసు, నువ్వు ఎక్కడ కట్టబడి ఉన్నావో తెలుసు, ఎక్కడ ఇంకా వెప్పబడి ఉండలేదో తెలుసు, ఎక్కడ కట్టబడి బానిస బ్రతుకు బ్రతుకుతున్నావో, గాడిద బ్రతుకు బ్రతుకుతున్నావో సమస్తము ఆయనకి తెలుసు. ప్రియుల ఎరిగినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, వెళ్ళండి పలానా దగ్గర గాడిద కట్టబడి ఉంది, పలానా దగ్గర కట్టబడి ఉందే గాడిద. నీ బ్రతుకులో ఏ విషయాల్లో మనం ఉంటూ ఉన్నామో, కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆదివారం వయసున్నప్పటికీ పరిశుద్ధులు, మిగతా 6 రోజులు లోకంలో అనుకుంటూ ఉంటాం. మిగతా 6 రోజులు మనవి, ఆదివారం మాత్రం దేవుడిది. పాపం ఒక దినం ఆయనకి ఇచ్చిస్తే ఇంకా ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని ఎంతగానో దీవించేస్తాడు. పిల్లారా, తెలుసు దేవుడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు నువ్వు ఎలాంటి బ్రతుకుతో ఉన్నావో, ఎలాంటి భక్తితో ఉన్నావో, సంఘానికి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావో, మాట్లాడినప్పుడు ఎలా ఉంటూ ఉన్నావు. కొంతమంది జీవితాలు చూస్తే చాలా చక్కగా నటిస్తూ ఉంటారు, వాళ్ళకి ఆస్కార్ అవార్డు కూడా చాలదు. ఎంత చక్కగా మనుషుల ముందు చాలా చక్కగా ప్రవర్తిస్తాం. అలాంటి వారిని చూస్తే మనం ఏమనుకుంటామంటే, అబ్బా ఎంత భక్తి పరురాలు, ఎంత మంచి వాళ్ళు లోకంలో ఇంకెక్కడ ఉండరు. స్టాన్లీ గారు చాలా చాలా చక్కగా రాస్తూ ఉంటారు. అది ఏంటంటే, పరలోకానికి వెళ్ళిన తర్వాత అన్ని ఆశ్చర్యాలే మనం చూస్తామట. ఏమిటి ఆశ్చర్యాలు అని అంటే, ఎవరు ఉంటారంటే అక్కడ ఉండరట, ఎవరు ఉండరు అని మనం అనుకుంటే వాళ్ళు అక్కడ ఉంటారట. ప్రభు ఏమంటాడంటే, ముందు కడపటి వారు మొదటి వారు కడపటి వారును. ఈ నటనలు, ఈ వేషాలు, ఈ కథలు, ఈ కట్టుకథలు, వీటన్నిటిని చూస్తున్నటువంటి దేవుడు ఒకడు ఉన్నాడని, ఆయన నీ బ్రతుకులో ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడని, గమనించిన దాని ప్రకారం తను క్రియ చేయువాడని విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందట ఎవరు అక్కడ ఉంటారు, ఎవరక్కడ ఉండరు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అంత బహిర్గతం, అంత బట్టబయలు, అక్కడ దాపరికాలు ఏమీ లేవు. నువ్వు ఇక్కడ దాచిందంతా కూడా అక్కడంతా కూడా ఏం చేస్తుంది, వెలుగులో కనిపించబడుతుంది. ప్రియుల వెలుగులో కనిపించబడుతుంది. జాగ్రత్త సుమ, దేవునికి నీ కట్టబడిన స్థితి తెలుసు. ఒకటి, నీ కట్టబడిన స్థితి తెలుసు, నిన్ను విప్పడానికి, నిన్ను విప్పించడానికి దేవుడు సమర్థుడు. ఒక దినం రాబోతుంది, నువ్వు కట్టబడిన స్థితి నుండి ఆయన విడిపిస్తాడు. ఒకటి అయితే, రెండోది ఏమిటంటే, నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో సమస్తమును ఎరిగినటువంటి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దాచుకోవద్దు. దేవుని ముందు మనము వేషధారణతో, దేవుని వేషధారణ అనేది బైబిల్ గ్రంథంలో చాలా ఖండింపబడుతూ ఉన్నది. వేషధారణ అనేది ఎంత ప్రమాదకరమో చెబుతూ ఉంది. ప్రియులారా, ఈ లోకంలో అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఎవరంటే వేషధారులు. ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారి కన్నా, యేసు ప్రభువుని ఎరిగి వేషధారుల్లో ఉన్నటువంటి వారు ఎరగనటువంటి వారి కన్నా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. ఎరగనటువంటి వాడు వరలేదు, నీ యేసు లేదు, ఏమి లేదు, పోయా అని యథార్థంగా ఖండిస్తున్నాడు. యేసు యథార్థంగా నిన్ను పొమ్మంటున్నాడు. ఆ దేవుడు నేను నమ్మనని గట్టిగా వాడు చెప్తున్నాడు, బాళ్ళగుద్ది చెప్తున్నాడు, నేను నమ్మను అంటున్నాడు. బాగుంది, మంచోడు కనీసం. అందుకే యేసుప్రభు ఏమంటున్నాడంటే, తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే, మొట్టమొదట క్రైస్తవుడు గృహం నుండే తీర్పు ప్రారంభం అవుతుందట. వాళ్ళ గురించి కాదు, ఎందుకంటే వాళ్ళే ఒప్పించుకున్నాడు, వాడు ముందే ఒప్పుకున్నాడు, అలాగే బ్రతుకుతున్నాడు, అలాగే బ్రతికి అలాగే చచ్చాడు, నరకానికి వెళ్ళిపోవడం వాడికి హ్యాపీగా ఉంది. దేవుడు వాడి గురించి పెద్దగా. కానీ నమ్మినట్టు నమ్మి నటిస్తూ ఉండేటువంటి భక్తి ఉంది చూశారు. నమ్మినట్టుగా నమ్మి సంఘములో ఒకలాగా, లోకంలో ఒకలాగా, మాట ఒకలాగా, ప్రవర్తన ఒకలాగా, వేషధారణలో ఉంటున్నారు చూడండి. ఇది చాలా ప్రమాదకరం. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనుషులకే కాదు, దేవునికి కూడా వెళ్ళి పోటీ చేస్తూ ఉంటారు వీళ్ళు.
లోకములో ఉంటున్నటువంటి ఈరోజు క్రైస్తవ్యానికి పెద్ద హింస, ప్రమాదకరము అయినటువంటి స్థితి ఏమిటంటే, క్రైస్తవులుగా ఉంటూ క్రైస్తవులుగా చలామణి అవుతూ బ్రతుకులో క్రీస్తుని చూపించున్నటువంటి వారితోనే క్రైస్తవ్యం పెద్ద సమస్య ఎదుర్కొంటుంది లోకంలో. సువార్త ఎంతమందికి ప్రకటిస్తూ ఉన్నాం, ఎంతమందికి సువార్త అందిస్తూ ఉన్నాం, ఎంతమంది ధనాన్ని వెచ్చిస్తున్నారు, సమయాన్ని వెచ్చిస్తున్నారు, వారు ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రభు దగ్గరికి రావడానికి, లోకస్తులు రాకపోవడానికి గల కారణము ఏదంటే పెద్ద అడ్డుబండ ఎవరు అంటే, ఎవరు? ఈ వేషధారంలో ఉండేటువంటి క్రైస్తవుల ప్రియుల. చాలా జాగ్రత్త. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డగా నువ్వు ఉంటున్నప్పుడు ఆయన నువ్వు ఎక్కడున్నావో తెలుసు, ఎలా కట్టబడ్డావో తెలుసు, ఎలా నిన్ను విప్పాలో తెలుసు. విప్పగలిగేటువంటి శక్తి కలిగిన వానికి నీ జీవితాన్ని అప్పజెప్పుకుంటే ఆయన విప్పుతాడు. లేదంటే కట్టుతోనే కలకాలం జీవించి మట్టిలోకి పోతావు. ఏముంటది? కట్టుతోనే కలకాలం జీవించి చివరికి మట్టి పాలైపోతాం తప్ప దీనివలన ప్రయోజనం లేదు ప్రియుల. జాగ్రత్త. యేసుప్రభు వారు అంటున్నారు, ఆ గొర్రె పిల్ల, ఆ యొక్క గాడిద పిల్ల నాకు అవసరమైంది. అయితే ఇక్కడ మనం ఎంచుకున్నది ఏంటంటే, గాడిద పిల్ల ఏమిటి? మనం చాలాసార్లు అనుకుంటాం మన భారతదేశంలో గాడిద అని అంటే చాలా తిట్టు కింద భావిస్తాం. ఎవరినైనా గాడిద అన్నాం అనుకోండి, ఏమంటారు? నన్ను గాడిద అంటావా అని మనం వెంటనే పౌరుషం వచ్చేస్తుంది కదా. గాడిద అంటే ఏదో ఒక సాధారణమైనటువంటి అంటే తక్కువ, అంటే ఉన్న జంతువుల్లోనే చాలా కనికిష్టమైనటువంటి గాడిద అనేటువంటి ఆ మాట, ఆ పదం. కానీ ప్రియులారా, పాత నిబంధన ప్రకారం చూస్తే అంటే జంతువుల్లో ఒక్కొక్కటి ఉంది. గుర్రం అర్థం ఏమిటి అంటే, గుర్రాన్ని దేనికి సూచనగా వ్రాయబడి ఉందంటే, గుర్రం అట యుద్ధానికి, సమరానికి సూచనగా ఉంటుంది. గుర్రం మీద ఎవరైనా యుద్ధానికి వెళ్తున్నప్పుడు పాత రోజుల్లో గుర్రం ఎక్కి వెళ్తున్నాడంటే ఏమవుతుంది? యుద్ధం లేదంటే సమరానికి సిద్ధంగా ఉన్నామని, యుద్ధం మీద వేగంగా వెళ్ళి ఎదుర్కొనేటువంటి సమరానికి సూచనగా ఉంటే, ఏనుగంట రాజదర్పం, హుందాతనం, లేదంటే ఘనకీర్తినికి ఏనుగు సాదృశ్యంగా ఉంటది. అందుకే కదా అంబారీ ఊరేగింపు అంటారు. అంబారీ ఊరేగింపు అంటే ఏ రాజుగారు ఆ దినాల్లో తన యొక్క రాజ్యములోని వెళ్ళాలి అని అంటే, అంబారీ మీద రాజుగారు వస్తున్నారంటే, దాని ముందు సైన్యం, వెనక సైన్యం అంబారీ మీద చక్కగా అలంకరించి దాని మీద కూర్చొని రాజు వెళ్తూ ఉంటే అందరూ కూడా మా రాజు ఏనుగు మీద వస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో అందుకనే చాలా దేవాలయాల్లో, హైందవ దేవాలయాల్లో ఏనుగులను ఉంచుతారు. ఆ సంవత్సరానికి పండగ చేసినప్పుడు ఆ ఏనుగు మీద ఆ విగ్రహాన్ని కూర్చోబెట్టో, లేదంటే ఆ ఏనుగు మీద ఎక్కించో, ఆ ఏనుగు ద్వారా వెళ్తుంటే ఏమనుకుంటారు? మా దేవుడు గొప్ప, హుందాతనాన్ని చూపించడానికి ఏనుగుల మీద తీసుకెళ్తారు. ఏనుగట హుందాతనానికి గుర్తు. అయితే గాడిద దేనికి గుర్తు అంటే, గాడిద అనేదట సమాధానానికి, శాంతికి గుర్తు. సమాధానపరచడానికి, శాంతి కాముకులుగా ఉండడం కొరకు గాడిదకి పాత నిబంధన ప్రకారము గుర్తై ఉన్నది. అంటే సమాధానపరచడం అంటే, ఇద్దరు వ్యక్తుల ఏదైనా ఒక గొడవ వచ్చింది, రెండు దేశాల మధ్య దీని గొడవ వచ్చింది అని అంటే, గాడిద మీద వెళ్తూ ఉన్నామంటే దానికి అర్థం ఏమిటంటే, సమాధానపరచుకోవడానికి వస్తున్నాం. మాట్లాడుకుందాం, గొడవలు వద్దు, గొప్పతనాలు వద్దు, పలుకుబడులు వద్దు, కూర్చొని మాట్లాడుకొని ఏదో తగునే సెటిల్ చేసుకుందాం అన్న దానికట గాడిద మీద పంపిస్తారట, గాడిద మీద వెళ్తారట. గాడిద మీద వెళ్ళడానికి అంత అర్థం ఉంది. అందుకనే దేవుడు యేసుప్రభు వారిని ఈ లోకములోనికి పంపించినప్పుడు, యేసుప్రభు వారు యూదా మందిరములోనికి, లేదంటే యెరూషలేము మందిరములోనికి యూదా ప్రజలందరికీ వెళ్తున్నది ఉద్దేశం. ఎందుకు గాడిద మీద ఆయన వెళ్ళాడు అని అంటే, గాడిద సమాధానపరిచేటువంటి సువార్తను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసుప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని చేసినట్లయితే, దేవదూతలు ఈ లోకానికి వచ్చి యేసుప్రభు యొక్క జననాన్ని గురించి ఈ లోకంలో చెప్తూ ఏమంటూ ఉన్నట్టంటే, సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో దేవుడి నామానికి మహిమ అంటూ ఉన్నారు. సమాధానం అంటే అదే ఆ మాట చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని, మత్తయి సువార్త 2:14.
2:14 దేవదూతలు లోకానికి ప్రకటించినటువంటి సమాధాన సువార్త. ఎక్కడ 2:1 సారీ 1:14 కాదా? కాదు, రైట్, లూకా అనుకుంటా, రైట్. సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానమును. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అనంటే, యేసుప్రభు తాలూకా మొదటి రాకడ ఏమిటి అనంటే, దేవునికి మానవునికి మధ్యవర్తిత్వం వహించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, దేవుని యొక్క ఉగ్రత ఉంది, మనం దేవుని ఆజ్ఞను అతిక్రమించాము, దేవునికి మనకి మధ్య మన పాపము వలన అడ్డు గోడ వచ్చింది, దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది, పాపుల మొరను దేవుడు ఆలకించాడు కనుక మన మొర ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు. దేవుని తాలూకా ఆశీర్వాదము నిజంగా మానవుడిని భూమి అంతా ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించమని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చడానికి మానవుడికి దేవుని తాలూకా ఆశీర్వాదం ఉండటం లేదు. ఈ రెండిటిని మధ్యలో సమాధాన పరచడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. పిల్లలు, ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా చూసినట్లయితే సమాధాన సువార్త అని రాయబడి ఉంది. సువార్త ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము దేవునితో మానవుణ్ణి సమాధాన పరచడం కొరకు దేవుడి లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఆయన మొదట రాకడ సమాధానపు రాకడ. దేవుని మొదట మనకు అందిస్తున్నటువంటి సువార్త, మనం ఉంటున్నది ఇప్పుడు పరిస్థితి కృపాకాలములో మనం ఉన్నాం. ప్రియులారా, కృపాకాలము, కృప, దేవుని కృప మనతో పాటు ఉంది. మనము మొర్ర పెడితే, మనం ఆయన తట్టు తిరిగితే వెంటనే ఆయన మన తట్టు తిరిగి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా చేర్చుకునేటువంటి గొప్ప 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 మహిమకరమైనటువంటి గొప్ప సమయంలో మనం ఉన్నాం. ప్రియులారా, ఈ సమయము గాని దాటిపోయింది అంటే, చాలా సార్లు గవర్నమెంట్ అప్లికేషన్స్ ఏదైనా ఉద్యోగానికి వచ్చింది అనుకోండి, ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? డేట్ పెడతారు కదా. ఎప్పుడు అప్లికేషన్? మాకు ఏప్రిల్ 31వ తేదీ లోపు మీ అప్లికేషన్ మాకు అందాలి. అందినటువంటి వారు మాత్రమే ఇంటర్వ్యూకో లేదంటే ఎగ్జామ్కో లేదంటే ఆ కంపెనీలో చేరడానికి ఏమవుతారు? ఒక అర్హత వారు సాధిస్తారు. ఆ టైము ఒక చివరి డేట్ అని పెడతారు, ఒక డేట్. అలాగే మనము కూడా ఆ డేట్ లో ఇంకా ఉన్నాం. అంటే మనకి ఇంకా కృపాకాలం ముగిసిపోలేదు. ఇంకా మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి, ఇంకా ఆయన తట్టు తిరగడానికి, ఇంకా మారు మనసు పొంది పశ్చాత్తాపము చెంది దేవుని బిడ్డలుగా మారేటువంటి శుభ గడియలలో మనం ఉన్నాం. ప్రియులారా, ఈ గడియలు గాని దాటిపోతే, సమాధాన సువార్త అనేది గాని ముయ్యబడితే, చీకటి అనేది ఒకసారి లోకములో కలిగి వెలుగు అంతరించిపోతే ఏమవుతుందట? అప్పుడు ఎవరును ఆయన వైపు తిరగలేరు. ప్రియులారా, అప్పుడు ఎవరును ఎంత మనము ఆ కన్యల విషయంలో 10 మంది కన్యకులు ఏం చూస్తూ ఉన్నారు? ఆ బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇదిగో ఆయన వస్తున్నాడని ప్రకటించిన వెంటనే వెలుగు దీపము ఉంటున్నటువంటి వారు వెంటనే వెళ్ళారు. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందట? గడియ పెట్టబడింది. అది ఎవరో పెట్టిన గడియ కాదు, వీళ్ళు పెట్టిన గడియ కాదు తీయడానికి. లేదంటే నోవాహు కూడా, నోవాహుతో ఉన్నటువంటి ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ పశువులు, ఆ జనులు, వారందరూ ఎవరైతే లోపలికి వెళ్ళారో వెంటనే దేవుడు ఆ నావ తాలూకా ద్వారము తాలూకా గడియని ఆయన ఏం చేశాడట? మూసివేశాడట. మూసివేయబడేటువంటి సమయం రాకముందే, మూసివేయబడక మునిపే ద్వారము తెరిచి ఉంటున్నప్పుడు మాత్రమే మనం ప్రవేశించగలిగితే మనము నిత్యమైనటువంటిది. కానీ ఆ సమాధానం ముగిసిపోయిన తర్వాత మనము దేవునితో సమాధాన పడడానికి మరిక అవకాశం లేదు. ప్రియులారా, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన మొదటి యొక్క రాకడలో సమాధానాన్ని ప్రకటించి వచ్చాడు. కానీ రెండవ రాకడలో ఆయన త్వరలోనే రాబోతూ ఉన్నాడు. క్రైస్తవ్యం, లోకం, సంఘం ఎదురు చూస్తున్నటువంటి రెండవ రాకడ గురించి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఆ రెండవ రాకడ వచ్చినప్పుడట, ఆ రెండవ రాకడ సమయంలో ఆయన గుర్రం మీద రాబోతున్నాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు? గాడిద మీద వచ్చాడు. అప్పుడు ఎలా అంట?
గుర్రం మీద రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ 4 రకాలైనటువంటి గుర్రాలతో రాయబడి ఉంది. అప్పుడు 2వ రాకడలో ఆయన రాబోతున్నప్పుడట ఆయన సాధారణంగా కాదు, ఒక గుర్రం కాదు, 4 రకాలైనటువంటి గుర్రాల గురించి అక్కడ రాయబడుతుంది. ఆయన గుర్రం మీద రాబోతున్నాడు. ఆ గుర్రాలు ఏంటట, మొదటిది తెల్లని గుర్రం. తెల్లని గుర్రం అట జయానికి విజయానికి సూచనగా ఉంటే, 2వ గుర్రం ఎర్రని గుర్రం, అది కలహానికి యుద్ధానికి చంపడానికి సూచనగా ఉంటే 2వ గుర్రం ఎర్రని గుర్రం మీద రాబడుతూ ఉన్నాడు. ఆయన తర్వాత 3వ గుర్రం ఏంటంటే నల్లని గుర్రము, అదేంటంటే న్యాయము తీర్పునకు సాదృశ్యమైనటువంటి గుర్రము. ఆ 4వది చూసినట్లయితే పాండువర్ణము కలిగినటువంటి గుర్రం మీద ఆయన రాబోతున్నాడు. పాండువర్ణము ఏమిటంటే మృత్యువు మరణానికి సూచనగా ఉందట. అక్కడ మనల్ని ఆయన గుర్రం మీద వచ్చాడు అనంటే, ఆయన గుర్రం మీద ఆయన రాబోతున్నాడు, ఆయన ఎక్కాడు అనంటే, గుర్రం మీద 2వ రాకడలో మన మధ్యకి రాబోతున్నాడు అనంటే అక్కడ సమాధానం లేదు కదా. అక్కడ ఏముంది? క్రోధం ఉంది, ఉగ్రత ఉంది, మరణం ఉంది, తీర్పు ఉంది, నిత్య నాశనము ఉంది తప్ప దాంట్లో మనకి విడుదల లేదు ప్రియులారా. దీంట్లో మనం నేర్చుకోవలసినటువంటి పాఠం, యేసు ప్రభువారు గాడిద మీద వచ్చినటువంటి ఆ శుభ సందర్భంలో గాడిద మీద మనల్ని ఆహ్వానిస్తూ సమాధాన పడమని ఆయన ఆహ్వానాన్ని గాని తిరస్కరించినట్లయితే, ఈ మంచి శుభగడియలను గాని దాటిపోయినట్లయితే దుర్ముహూర్తం రాబోతుంది. మనం అదే కదా అంటాం లోకంలో, మంచి ముహూర్తం, దుర్ముహూర్తం. అంటే పెళ్లి చేసినప్పుడు ఏమంటారంటే 12:03 మంచి ముహూర్తం ఉందా, ఆ ముహూర్తంలోనే తాళి కట్టేయాలి, అది కట్టేయండి అన్నప్పుడు వెంటనే త్వరగా అమ్మాయిని తీసుకురండి, త్వరగా జరిగించండి, ఎందుకంటే దుర్ముహూర్తం రాబోతుంది. మనందరము మంచి ముహూర్తంలో ఉన్నాం, దుర్ముహూర్తం రాబోతుంది. దుర్ముహూర్తం వస్తే అది కీడే తప్ప నాశనమే తప్ప దాంట్లో మనకు విజయం ఉండదు పిల్లలు. ఈరోజు మనందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే, మంచి సమయంలో మనం ఉంటున్నప్పుడే మన జీవితాన్ని బాగు చేసుకోవాలి, దేవునితో సమాధాన పడాలి, ఇంకా అసమాధానకరమైనటువంటి మన సహోదరులతో సమాధాన పడాలి, మన సంఘముతో సమాధాన పడాలి, లోకముతో సమాధాన పడాలి, భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లలతో మనం ఏమవ్వాలి? సమాధాన పడవలసినటువంటి మంచి గడియల్లో ఉన్నాం. సమాధాన పడడానికి ఇదే అనుకూల సమయం. దాటిపోతే సమాధాన పడలేవు, దాటిపోతే తీర్పే తప్ప మళ్ళా మనకి మరొక అవకాశం మనకి ఇవ్వబడదు. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటిది సమయం ఉంటుండగానే మన జీవితాన్ని పరిశోధించుకుందాం, సమయం ఉంటుండగానే మన జీవితాన్ని బాగు చేసుకుందాం, చక్కదిద్దుకుందాం, దేవునితో సమాధాన పడదాం, మనుషులతో సమాధాన పడదాం, సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. చాలాసార్లు సంఘానికి వస్తాం కానీ అసమాధానంతోనే ఉంటాం. సంఘ బిడ్డలతో అసమాధానం, మనుషులతో అసమాధానం, ఎప్పుడు మొహం చూసినా చైండ్రించుకొని చాదస్త ముఖంలోనే కనబడతా ఉంటది. అలా ముఖం చూస్తే తెలిసిపోద్ది వీడు. కానీ ప్రియులారా, మనం ఉండవలసినటువంటి సమాధానకరమైన సువార్తను ప్రకటిస్తున్నాం. సమాధాన సువార్తతో మనం రక్షింపబడ్డాం. సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవించేటానికి అనుకూలమైన సమయంలో ఉంటున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకుందాం ప్రియులారా. 4వది చూసినట్లయితే 7వ వాక్యం 7 నుంచి 9 కానీ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే చూసినట్లయితే 7 నుంచి 9 మాటల విధంగా రాయబడి ఉన్నాయి. చదవండి అమ్మా. ఏం చేశారట? గాడిదని తీసుకొచ్చారండి, గాడిద మీద బట్టలు వేశారట. దారి అంబడా కూడా ఏం చేశారట? వాళ్ళు వారి బట్టలు పరిచారట, చెట్ల కొమ్మలు పరిచారట, ఒలీవ కొమ్మల చేతులు పట్టుకున్నారట. పట్టుకొని అందరూ ఏమంటున్నారు? హోసన్నా 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 అంటే, ప్రభువా రక్షించుము, మమ్మల్ని ఇప్పుడే రక్షించుము, ఇదే రక్షణ దినము, ఇదే మమ్మల్ని రక్షించబోతున్నాడు అని చెప్పట ఆయన్ని గొప్ప జయధ్వానాలతో ఏం చేశారు? కీర్తించారు.
కీర్తిస్తున్నారు. అందరూ చేరిపోయారు. అందరూ చేరిపోయి వారి సంతోషాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నారంటే బట్టలిప్పి పరిచేటువంటి వారు ఒకరు జైద్వానాలు పాడుతున్నటువంటి వారు ఒకరు కొమ్మలు నరికి తీసుకుని వచ్చి ఆయన మట్టి మీద వెళ్ళకూడదు, వారి సమాధానం చక్కనైనటువంటి రహదారి గుండా ఆయన వెళ్ళాలని చెప్పి ఆ గాడిద మీద వాహనాన్ని ఉంటున్నటువంటి ఆయన్ని గొప్ప జయధ్వానాలతో ఆయన ఏం చేస్తున్నారు, కీర్తిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీరు అంతా హోసన్నా పాడారు, సంతోషంతో కీర్తించారు, సంతోషంతో ఆయన్ని వెల్కమ్ చెప్పారు, ఆయనకి స్వాగతాలు పలికారు. కానీ స్వాగతాలు పలికినటువంటి వారి ఉద్దేశం ఏమిటి అనంటే, వారి నిజమైనటువంటి యేసుక్రీస్తుని అర్థం చేసుకొని ఆరాధించారా అంటే కాదు ప్రియులారా, అర్థం చేసుకొని ఆరాధించలేదు. వీరికున్న బాధ అంతా ఒకటే, ఏమిటంటే రోమా సామ్రాజ్యం మమ్మల్ని పరిపాలనిస్తూ ఉంది, మాకు స్వాతంత్రం లేదు, వారి కింద మేము బానిసలుగా ఉన్నాము. ఈ రోమా సామ్రాజ్యాన్ని జయించి ఈ యేసు ప్రభు వారు మాకు ఏం చేస్తారు, స్వాతంత్రం తీసుకొస్తాడు, ఈయన మాకు రాజు అయిపోతాడు అనేటువంటి ఉద్దేశమే తప్ప నిజంగా యేసు ప్రభుని అర్థం చేసుకునేటువంటి స్వభావం వీరిలో లేకుండానే. ఎందుకంటే వచ్చే వారం కూడా లేదు, వచ్చే శుక్రవారం, ఆదివారం ఇది జరిగింది. శుక్రవారం నాడు పిలాతు అంటున్నాడు, శుక్రవారం లక్షవారం రాత్రికే పిలాతు ఏమంటున్నాడు అనంటే, ఈయన్ని ఏమి చేయాలి అనంటే, ఇదే స్తుతి పాడినటువంటి వారు, ఇదే స్తోత్రం చేసినటువంటి వారు, ఇదే హోసన్నా పాడినటువంటి వాళ్ళు అక్కడేమంటున్నారు తెలుసా, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము, హోసన్నా హోసన్నా హోసన్నా. వారం తిరక్క ముందే ఇదే గొంతుతో ఎక్కడో విన్నావు కదా, హోసన్నా పాడావు కదా, నువ్వే కదరా అంటే అప్పుడు అలా పాడాను. కానీ ఇప్పుడు నేను అనుకున్నాను యేసు ప్రభు వస్తే ఈయన మాకు రోమా సామ్రాజ్యం నుండి అశాశ్వతమైనటువంటి లోకంలో ఉంటున్నటువంటి విమోచన కొరకే వారు చూసుకున్నారు, కానీ సదాకాలము నిత్యము కలిగేటువంటి రక్షణ గురించి వారు తెలుసుకోలేదు ప్రియుల. చాలా సార్లు చర్చికి వచ్చినప్పుడు కానుక ఎందుకు వేస్తున్నావు అంటే నిజమైనటువంటి సమర్పణతో అంటే చాలా సార్లు లేదు. దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. స్తుతి చెయ్యండి, దేవుడు మిమ్మల్ని ఆరాధిస్తాడు. చాలా సార్లు రక్షణ దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభువుని అంగీకరించావా? అంగీకరించాను. ఏంటంటే బాప్తిజం తీసుకున్నావు. బాప్తిజం తీసుకున్నావా? బాప్తిజం తీసుకున్నావు. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ప్రతి వారం ఆదివారం ఆరాధనకు రావాలండి. ఆరాధనకు వచ్చాం. ఏమైంది నెక్స్ట్ ఏమిటి అంటే, ఆరాధనకు వచ్చితే సరిపోదు, ప్రార్థన కూడా చేయాలి. ఓకే, ప్రార్థన నేర్చుకున్నాను. తర్వాత ఏంటి, వాక్యం చదివాను. తర్వాత ఏం చేయాలి, కానుక వేయాలి. కానుక వేసాను, ఏమైంది, సరిపోయింది, పో. చాలా సార్లు యేసు ప్రభువుని మన భక్తి ఎంతవరకు ఉంటుందంటే ఇంతవరకే ఉంటుంది ప్రియులారా. కానీ యేసు ప్రభు వారిని లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు కాదు కానీ, ఇహ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు కానీ, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం, నిత్య రాజ్యము, నిత్యము మనం గడపబోతున్నటువంటి ఆ రక్షణ గురించి ఆలోచించాలి తప్ప అశాశ్వతమైనటువంటి లోకంలో ఉన్నటువంటి దీవెనల ఆశీర్వాదాల కొరకు కాదు ప్రియులారా. ఈ రోజుల్లో సువార్త ప్రకటన చాలా సార్లు కల్తీ అయిపోయింది. యేసు ప్రభుని నమ్ముకోవడం కూడా కల్తీ అయిపోయింది. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి అంటే, పెళ్లి కాలేదా యేసు ప్రభు దగ్గరికి రా, పిల్లలు కలగలేదా యేసు ప్రభు దగ్గర రా, అనారోగ్యం ఉందా యేసు ప్రభు దగ్గరికి రా, లేదంటే ఈ లోకంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా యేసు ప్రభు దగ్గర రా, గుడికి రా, లేదంటే కానుకయ్యు, నీ అవసరతలన్నింటినీ తీరిపోతాయి అని అంటే, అన్నిటినీ నమ్ముకొని తిరుగుతున్నటువంటి మనం కూడా యేసు ప్రభుని కూడా దాంట్లో ఒక దాన్ని చేసేసి చివరికి మన బుద్ధి మాత్రం మారటం లేదు ప్రియులారా, మారటం లేదు. కోరుకొండలో ఉన్నటువంటి సంఘములో మనకి మొదటి నుంచి నేర్పించింది, మనం అలవాటు చేసుకునేది, మనం బ్రతుకుతున్నది, ఆ బ్రతుకు జ్ఞాపకం చేసుకోవాలి. మనము అశాశ్వతమైనటువంటి లోకాశీర్వాదాల కొరకు యేసు ప్రభు దగ్గరికి మనం రాలేదు, కానీ నిత్యమైనటువంటి రక్షణ పొందుకొని యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారం మనము. హల్లెలూయా. ఒకవేళ ఎటువంటి అలాంటి ఆలోచనలు, అలాంటి ఆశలు, అలాగా లోకం వైపు తిప్పేటువంటి బోధలు వస్తూ ఉంటే జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా.
యేసు ప్రభువుని నీ యొక్క లాభాల కొరకు, నీ వ్యాపారాల కొరకు, నీ సంఘాలు, నీ ఇల్లు కట్టుకోవడాల కొరకు, నీ ఆర్థికమైనటువంటి లాభాల కొరకు యేసు ప్రభుని అమ్ముకోకో. చాలా మంది ఇప్పుడు అమ్ముకుంటూ ఉన్నారు. ప్రార్థనలు అమ్ముకుంటున్నారు, వాక్యాన్ని అమ్ముకుంటున్నారు, భక్తిని అమ్ముకుంటున్నారు. ఈ అమ్ముకోవడం ఎక్కువైపోయింది. చాలాసార్లు మా మామయ్యలు మీ అందరికీ తెలుసు. మా మామయ్య ఏంటంటే, ఒరే అల్లాడు సేవ అంటున్నాడు, చర్చి కట్టిసాడు, కారు కొనిసాడు, ఇల్లు కట్టిసాడు, నువ్వే ఎప్పుడు చూసి తెలిగే ఉంటావు. ఎలా ఉన్నది? యేసుప్రభు నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఆ చర్చి కట్టించాడు, ఇల్లు కట్టించాడు, కారు కొనిసాడు. ఓ వాళ్ళు చూస్తారా, హాయ్ హాయ్ జై జై ఉన్నారు. నువ్వేంటిరా ఇలాగా? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాల గురించి నేను అంటం లేదు పిల్లలు, బట్ ఆశీర్వాదాల కొరకు యేసు ప్రభువుని వెంబడించడం, ఆశీర్వాదాల కొరకు దేవుని సేవ చేయడం, ఆశీర్వాదాల కొరకు దేవుని వాక్యాన్ని నమ్మడం, ఆశీర్వాదాల కొరకు ప్రార్థనలు నమ్మడం జాగ్రత్త సుమా. ఈరోజు క్రైస్తవ్యంలో పెద్ద వ్యాపారం జరుగుతోంది. వ్యాపార బోధకులే ఎక్కువైపోయారు. వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించేటువంటి బోధ ఈ రోజుల్లో కరువు అవుతుంది. జాగ్రత్త సుమ, జాగ్రత్తగా బ్రతకవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. అన్ని సేవలు ఒక సేవ కాదు, అన్ని ప్రార్థనలు ఒక రాటు కాదు, అన్ని బోధలు ఒక రకమైనటువంటి బోధలు కాదు. బోధనలు కూడా పరిశోధించి నువ్వు అర్థం చేసుకోకుండా ఉంటే ఆ బోధాన్ని నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంది. నిష్కలంకమైనటువంటి పవిత్రమైనటువంటి దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని, దేవుని అనుసరించండి. లోకం ఎటు పోతుందంటే లోకం పోయినట్టు పోవద్దు. అంత్యకాలంలోట గొర్రె పిల్ల వేషం వేసుకొని ఏమొస్తున్నాయి? వూల్ఫ్స్ అంటారు, అంటే తోడేళ్ళు గొర్రె చర్మము కప్పుకునేటువంటి సేవకులు, గొర్రె చర్మం కప్పుకొని గొర్రె లాంటి స్వభావం బయటికి కనిపిస్తున్నట్టుగా ప్రవర్తిస్తూ లోకములో అంతరంగములో నిన్ను నాశనాన్ని తీసుకునే క్రూరమైనటువంటి తోడేలు. పిల్లరా, సేవ చెయ్యాలి, కానీ సేవని దేని కొరకు చేస్తున్నామో చాలా చాలా ముఖ్యం. మోటివ్స్ అంటారు, అంటే హృదయములో ఉన్నట్టు అంతర్గతంగా మనకున్నటువంటి ఉద్దేశాలు, మోటివ్స్. ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో నీ ప్రార్థన. ఎక్కువ కానికిస్తాడంటే పొడుగాటి ప్రార్థన, తక్కువ డబ్బులు ఇచ్చేటువంటి వారు ఇంటికొల్లా విధించేసాం. కొంతమంది ఏమన్నంటే, మాకు కొంతమంది విషయం కలిసినప్పుడు అంటారు, మా పాస్టర్ గారు చిన్న ఇంటికి రారండి. మా పాస్టర్ గారు ఎవరింటికి వెళ్తారు? పెద్దోళ్ళ ఇంటికి వెళ్తారండి. పెద్దోళ్ళ ఇంటికి వెళ్తే పెద్ద ప్రార్థనలు చేస్తారు, కానీ చిన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రార్థన కూడా చేయడానికి సంకోచిస్తారు. ఇస్తే ప్రార్థన, ఇవ్వకపోతే శాపం. మనం ఎవరితో బ్రతుకున్న ప్రతిదీ కూడా ఏ ఉద్దేశాలు ఉంటున్నా ఇదంతా చాలా జాగ్రత్తగా. నువ్వు నిజమైనటువంటి ఉద్దేశంతో వస్తే దేవుడు నీకు నిజమైనటువంటి ప్రతిదీ కూడా నీకు సమకూరుస్తాడు, దాంట్లో డౌటే లేదు. ప్రియులారా, 28 సంవత్సరాల నుంచి మేము సేవలు చేస్తున్నాం. ఎప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని పలానా అవసరం ఉంది, పలానా విషయంలో మాకు ఏమైనా సహాయం చేస్తారని ఇంతవరకు అడిగింది లేదు. ప్రియులారా, ధైర్యంగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో. కానీ అదే సమయంలో దేవుడు మేము ఊహించిన దానికన్నా, మేము అడిగిన దానికన్నా కుదిలించి పొంగుపారినట్లు మాకు ఇచ్చాడు తప్ప ఇంతవరకు ఎప్పుడు. చాలాసార్లు భార్య అంటుంటుంది, డబ్బున్న వాళ్ళకన్నా మనం తినేటట్లుగా, మనం ఉండేటట్లుగా ఎవరు కూడా ఉండలేరు. అటువంటి విధానంలో దేవుడు పెంచుతూ ఉన్నాడు. ఎప్పుడు మనం నిజమైనటువంటి ఉద్దేశంతో ఆయన వెంబడిస్తే చాలా జాగ్రత్త.
వీరు ఆరాధించారు కానీ, ఆరాధన హోసన్నా పాడారు కానీ, గొంతులతో కీర్తించారు కానీ, కీర్తనంతా ఎందుకంటే ఆ లోకం నుంచి విడుదల కొరకే తప్ప ఈ నిత్యరాజ్య విడుదల కొరకు కాదు. అందుకనే వారం తిరక్క ముందే మారిపోయారు మనుషులు. హోసన్నా పాడినటువంటి వాళ్ళు సిలువేయండి సిలువేయండి అని అదే యేసుని సిలువ వేసేటట్లుగా ప్రేరేపించారు, ప్రోత్సహించారు, చప్పట్లు కొట్టారు, జయధ్వానాలు విడిచారు. యేసు ప్రభు సిలువలో విడిచిపెడితే, ఆయన సిలువలో మరణిస్తూ ఉంటే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతే కొద్దిమంది శిష్యులు మాత్రమే అక్కడ ఉన్నారట. ఎవరు ఆయన్ని హేళన చేశారు, దూషణ చేశారు, ఎంతో ఆయన్ని మీద వారి యొక్క ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. ప్రియులారా, జాగ్రత్త. ఏ ఉద్దేశంతో మనం సిలువ, ఏ ఉద్దేశంతో యేసు ప్రభువును వెంబడిస్తున్నాం, ఏ ఉద్దేశంతో స్తుతిస్తూ ఉన్నాం, ఏ ఉద్దేశంతో ఆరాధిస్తూ ఉన్నాం. చివరిగా చూసినట్లయితే 5వ విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రియులరా, 12ది, యేసు అక్కడ ప్రవేశించిన తర్వాత పరిస్థితి అంతా చూస్తే మారిపోయింది. ప్రియులరా, మారిపోయింది. అక్కడికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తుంటే ఏం జరుగుతుందట అక్కడ? అమ్మ 13వ వాక్యం చదవండి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, అది ఏం చేశారట? దేవుని మందిరము ప్రార్థనా మందిరం అనబడును, కానీ వీళ్ళు ఏం చేశారట? దొంగల గుహగా చేశారట. అందుకనే యేసు ప్రభు వారు యోహాను సువార్తలో కూడా చూసినట్టయితే ఆయన ఒక కొరడ చేసుకున్నట. ఆయన ఏం చేశారట? అక్కడ ఉన్నటువంటి గువ్వలు అమ్మేటువంటి వారిని, ఆ పశువులు వ్యాపారం చేస్తున్నటువంటి వారి అన్నింటినీ త్రోసివేసి మందిరాన్ని ప్రక్షాళన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఎంతో రోధించాడు, వేధించాడు, వేదనకు గురయ్యాడు. అక్కడ సమస్య ఏమిటంటే ప్రార్థనా మందిరం అనేటువంటి నా గృహము, దేవుని సన్నిధి ప్రసన్నతో నింపబడినటువంటి నా మందిరము ఏమైపోయింది? దొంగల గుహ అయిపోయింది. దేవుని యెరూషలేము మందిరాన్ని కానీ మీరు చూసినట్లయితే ఎలా ఉంటుందంటే అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళి అక్కడ బలి అర్పించినటువంటి ఆ రక్తాన్ని ప్రోక్షించవలసినటువంటి, సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళవలసింది అతి పరిశుద్ధ స్థలం. నో మ్యాన్ కెన్ ఎంటర్. ఒకవేళ ఎవరైనా ఎంటర్ అయ్యారు, ఎవరైనా అపవిత్రంగా కూడా ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళాడంటే చచ్చడం లెక్కే. అక్కడ వెలుగుండదు, అక్కడ చీకటి మాత్రమే ఉంటుంది. అక్కడికి ప్రవేశించడానికి ఒక్కరికి మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అనుమతి. అది కూడా పరిశుద్ధమైనటువంటి వ్యక్తి, పరిశుద్ధముగా తన పరిశుద్ధపరుచుకుని వెళ్ళినటువంటి వాడు మాత్రమే. తర్వాత పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో మిగతా అక్కడ అలంకరణలన్నీ అక్కడ ఉంటాయి. దాని దగ్గర యాజకులు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి మిగతా గంగాళము లేదంటే ఇక్కడ మిగతావన్నీ కూడా అక్కడ ఉంటాయి. అది బయటకు వచ్చిన తర్వాత అక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, తర్వాత ఆవరణ. ఈ ఆవరణలోనికి వెళ్ళినప్పుడు ఈ ఆవరణలో కూడా ప్రియులరా, అక్కడ కూడా అంటే లేవీలు, కొంతమంది యాజకులు, అక్కడ ఇజ్రాయేలీలు, తర్వాత ఇజ్రాయేలు స్త్రీలు, ఆ తర్వాత బయటకు వస్తే అక్కడ ఏముంటదంటే అన్యుల కొరకు, జెంటైల్స్ కొరకు ఒక స్థలము అక్కడ ఉంటుంది. ఇది దేవుని యొక్క మందిరములో ఉండేటువంటిది. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణ తర్వాత ఇజ్రాయేలు నిలబడడానికి వెళ్ళడానికి, లేదంటే అక్కడ స్త్రీలు నిలబడడానికి, ఆ తర్వాత వెళ్ళేటువంటి ఒక చివరిగా ఉండేది ఏంటంటే అన్యులు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేటువంటిది అన్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు అక్కడికి వెళ్తుంటే ప్రార్థనలు వినాలి, లోపల జరుగుతున్నటువంటి దేవునికి మహిమకరమైనటువంటి స్తుతి వినబడాలి. కానీ యేసు ప్రభుకి అక్కడికి వెళ్ళి ఏం వినబడుతుందంటే కొకరోకో, ఇవన్నీ అక్కడికి వెళ్ళినప్పటికీ ప్రార్థనలు వినబడటం లేదు. మేకలు అంబా అనేటువంటి ఆవులు శబ్దాలు వినబడుతున్నాయి అక్కడికి వెళ్ళినప్పటికీ. యేసు ప్రభు వారికి అంతా ఏమిరా నా మందిరంలో జరుగుతుందంటే, ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుంది. ఏం వ్యాపారం, ఎందుకు వ్యాపారం చేస్తున్నారో తెలుసా? అక్కడికి వచ్చినప్పుడు బలి చెల్లించడానికి అక్కడ మేకలను, గొర్రెలను బలి అర్పించాలి. లేదంటే ఒకవేళ అర్పించలేకపోతే
పావురాల్ని గొవ్వల్ని అక్కడ బలి అర్పించాలి. వీటన్నిటికీ కూడా అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? రండి 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 బాబు, 2 పావురాలు 200 రూపాయలు మాత్రమే, రండి 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 అని అక్కడ ఏం చేస్తున్నారు? వ్యాపారాలు చేస్తున్నారు. గొర్రె పిల్లలు 500, 1000 రూపాయలు, మంచి గొర్రెండి, చూడండి మచ్చలు లేని గొర్రెండి, దేవునికి ఇష్టమైనటువంటి గొర్రెండి, గొర్రె 1000 రూపాయలు, 1000 రూపాయలు, గొర్రె 1000 రూపాయలు అని అక్కడ అమ్ముతున్నారు. చూసినప్పటికీ యేసుప్రభుకి అంతా ఏరా జరుగుతుంది దేవుని మందిరంలో అంటే, దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతుందంటే. ఇంత మాత్రమే కాకుండా యెరూషలేము మందిరానికి విదేశాల నుంచి అనేకమైనటువంటి ప్రాంతాలు చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా యెరూషలేము మందిరానికి వస్తే, యెరూషలేము మందిరములో అక్కడ కాయిన్స్ పెట్టారు. ఏంటంటే దేవాలయపు కాయిన్స్ అంటారు, టెంపుల్ కాయిన్స్ అని వాళ్ళు కొత్తదనాన్ని పరిచయం చేశారు. ఆ కొత్తదనం అంటే మీ డబ్బులు ఏంటంటే మీ దేశంలో డాలర్లా రండి, అయితే డాలర్లు ఇక్కడ ఇవ్వడానికి అవ్వదు, ఇక్కడ ఏం చేయాలి? మీ మనీని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, టెంపుల్ కాయిన్స్ గా మార్చుకోవాలి. మార్చుకుంటే $10కి 100 కాయిన్స్ అని అక్కడ ఏం చేస్తున్నారు? ఈ వ్యాపారం ఒకటి జరుగుతుంది, మనీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. వీటన్నిటిలో కూడానట యాజకులకి పర్సంటేజ్ వెళ్ళిపోద్దట. వీళ్ళందరికీ ఏంటే పర్సంటేజ్, ఒరే నీ షాప్ పెట్టుకో ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం, దాంట్లో 10% నాకు ఇచ్చేయి. వ్యాపారంలో జరిగిందంతా కూడా ఏం చేయాలా? యాజకులు ట్యాక్స్ మాకు ఇచ్చేయండి, సెపరేట్ ట్యాక్స్ అంటే. వీళ్ళందరూ ఏం చేసేవారట? అనుమతించారు. అక్కడ షాప్ పెట్టుకోవాలంటే పెద్ద పోటీ ఉండేది. అయ్యా మేము షాప్ పెట్టుకుంటానండి, అరే ఆడు నెలకి 1000 రూపాయలు ఇస్తున్నాడు, నువ్వెంత ఇస్తావంటే నేనైతే 1500. అరే నీ షాప్ తీసి షాప్ పెట్టంటారా. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట? దేవుని నామం పేరట దేవుని మందిరంలో జరగబడినటువంటి ప్రార్థనలు పక్కన పెట్టి, ఈ అన్యుల కొరకు చేయవలసినటువంటి విజ్ఞాపనలు పక్కన పెట్టి, మీరు కానీ 1వ రాజులు 8వ అధ్యాయం 22-53లో చూసినట్లయితే, ఆ మందిరమును సొలొమోను ప్రతిష్ఠించినప్పుడు అన్యులు దీని తట్టు తిరిగినప్పుడు, అన్యులు దీని దగ్గరికి వచ్చినప్పుడు వారు మారు మనసు పొందాలి, వారు పశ్చాత్తాపం పొందాలి, వారు రక్షణ పొందాలి అని చెప్పి దేవుడు ప్రణాళిక చెప్పున అక్కడ ఆవరణలో అన్యుల కొరకు స్థానం పెడితే, అన్యులు ఆరాధించవలసినటువంటి స్థలంలో మీరేం చేస్తున్నారు? వ్యాపార కూడలుగా చేసిస్తే యేసుప్రభు వారు ఎప్పుడు అంత కోపం యేసుప్రభుకి రాలేదు. శాంతి కాముకుడు, ఆయన ప్రార్థన, ఆయన మాటలు, ఆయన యొక్క ప్రవచనాలు, ఆయన చెప్పేది అంతా కూడా శాంతి దూత అయినటువంటి యేసుప్రభు తట్టుకోలేకుండా వాటన్నిటిని కూడా ఏం చేశాడట? వాటిని మందిరాన్ని మీరేం చేశారు? దొంగల గుహగా చేశారు, దొంగల గుహగా చేశారు. అన్యులకి రక్షణ పొందవలసినటువంటిది, అన్యులు మారుమనసు పొందవలసినటువంటి విషయాన్ని ఈరోజు వ్యాపారం చేశారు. ఈరోజు దేవుని ధనం ప్రియులారా, మీరు ఇంటర్నెట్ లో చెక్ చేసి చూడండి. ఈ రోజు క్రైస్తవ సంఘానికి వస్తున్నటువంటి ధనం, లేదంటే క్రైస్తవ సేవకు వస్తున్నటువంటి ధనం 100% క్రైస్తవుల మీద వాడబడుతూ ఉంది. దేని మీద వాడబడుతుంది? 100 రూపాయలు కానుకొస్తే 100 రూపాయల్లో 92 రూపాయలు మళ్ళీ చర్చికే ఖర్చు పెడుతున్నామంట. మనం దేనికి ఖర్చు పెడుతున్నాం? చర్చికి ఖర్చు పెడుతున్నాం. క్రైస్తవ కార్యక్రమాల కొరకు, అట్టహాసాలు పట్టపగల కొరకు, భోజనాల కొరకు, తిండి కొరకు, రకరకాలైనటువంటి. ఈరోజు నేను మన సంఘం గురించి చెప్పడం లేదు, స్థానికంగా సంఘాలు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది ఎందుకయ్యా కార్యక్రమాలు అంటే. ప్రతి కార్యక్రమానికి కానుకలు కావాలి. కానుకలు వచ్చినటువంటి కానుకలు దేనికి వాడతావా అయ్యా అంటే, మాకు ఇంకా చర్చి పెద్దది కట్టుకోవాలి, స్థలం కొనుక్కుంటాం, ఏసీ కట్టుకుంటాం, మా చర్చిని 5 కోట్లు పెట్టి పెద్దది కట్టుకుంటాం, మా చర్చి ఆంధ్రాలోనే పెద్ద చర్చిగా చేసుకుంటాం. ఏం చేస్తున్నావయ్యా? ఎందుకయ్యా కానుక వస్తుంది? ఏమిటయ్యా సంఘం తాలూకా బాధ్యత? ఏం చేస్తున్నావు నీ బాధ్యత అంటే, ఈరోజు బాధ్యత మర్చిపోయినటువంటి సంఘం. 192% క్రైస్తవ ధనం క్రైస్తవుల కొరకు వాడబడుతుంది తప్ప అన్యుల కొరకు వాడబడటం లేదు. ఈరోజు దేవుడు కూడా సంఘాన్ని బట్టి, నిన్ను బట్టి, నన్ను బట్టి ఆయన ఉగ్రత రూపంలో ఉంటున్నాడు. ఆయన కోపోద్రికుడై ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? చెయ్యవలసినటువంటి పని చెయ్యక నువ్వేం చేస్తున్నావు? వ్యాపారం చేస్తున్నావు. సంఘంలో డబ్బు సంపాదన కొరకు సంఘాన్ని వాడుకుంటూ ఉన్నావు. విశ్వాసుల్ని పాలు పితికేటువంటి గేదెల్లా వాడుకుంటూ ఉన్నావు తప్ప విశ్వాసులకి దానా పెట్టడంలో నువ్వు నేర్చుకోవటం లేదు. విశ్వాసులకి సేవ నేర్పించటం లేదు. విశ్వాసుల్ని సేవకు పంపించటం లేదు. దేవుని సేవ, ప్రార్థన జరగవలసినటువంటి, సువార్త జరగవలసినటువంటి, లోకానికి సాక్ష్యముగా ఉండవలసినటువంటి సంఘంలో వ్యాపారము జరుగుతూ ఉంటే
దేవుడు ఈరోజు తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు కూర్చొని ఎప్పటికీ నీ పక్షముగా నా పక్షముగా ఆయన వాదిస్తున్నది, నీ పక్షంగా నా పక్షంగా ఆయన ప్రార్థిస్తున్నది. ఎందుకంటే సంఘం మారాలి, క్రైస్తవులు మారాలి, దేవుని బిడ్డలు మారాలి అని. మర్చిపోయినటువంటి సంఘం పాడైపోతూ ఉంటున్నటువంటిది. కోపోద్రికుడై ఆయన ఏమంటూ ఉన్నాడంటే ప్రార్థన జరగాలి. ఈరోజు ఏం జరుగుతుంది? మన సంఘంలో ఏం జరుగుతుంది? మన ప్రార్థనలో ఏం జరుగుతుంది? మన ప్రార్థనలో కూడా ఈరోజు ఏం ప్రార్థన చేస్తూ ఉన్నా? ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా సంఘాన్ని దీవించు, మా ఊరిని దీవించు అంతే. కన్నులెత్తి పైకి చూడండి, కన్నులెత్తి పైకి చూడండి. ఇక్కడే చూడొద్దు పందిలాగా. కన్నులెత్తి పైకి చూడండి, కనబడుతుంది లోకం ఏమైపోతుందో కనబడుతుంది. సువార్తకు దూరమై ప్రజలు జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం అందనటువంటి వారు ఇంకా చీకట్లో మగ్గిపోతూ ఉన్నారు. అందుకనే ప్రభు కోపేద్రికుడై వాటన్నిటినీ తోసి మందిరాన్ని ప్రక్షాళన చేసి మందిరం ప్రార్థనా గృహంగా ఉండండి అని చెప్పి ఆయన హెచ్చరించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మట్టల ఆదివారం ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఈ సందేశాన్ని మన జీవితాల్లో ఇమిడింపు చేసుకొని దేవుడు చేయవలసినటువంటి సేవ చేద్దాం. దేవుడు జీవించవలసినటువంటి జీవన విధానంలో జీవిద్దాం. దేవునికి మహిమకరంగా ఆయన కొరకు వెలుగుదాం, లోకాన్ని వెలిగిద్దాం. అటువంటి గొప్ప కృపచేత మనలందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన ఈ మట్ల ఆదివారం నాయన మీరు యెరూషలేము జయ ప్రవేశం చేసినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని దానిలో 5 ముఖ్యమైన విషయాలు మేము ధ్యానించడానికి మీరు సహాయం చేశారు. ప్రభునికి స్తోత్రాలు. ఈ మాటలు మా వినికిడిలో ఫలింప చేయండి. దీన్ని విన్నవారుగా మాత్రమే కాకుండా మా జీవితాల్లో అనుసరించేటువంటి వారంగా దేవుడు నచ్చేటువంటి భక్తి జీవితాన్ని జీవించేటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.